నా పేరు కళావతి అండి, మాది అల్లీపురం. ఇక్కడ ఏమైందంటే ఈ పొలాల గురించి అసెంబ్లీ ల్యాండ్ మాకు గవర్నమెంట్ ఇచ్చారండి. అప్పుడు మాకు గవర్నమెంట్ 408వ సర్వే నెంబర్ మీద మాకు ఇచ్చారు. దగ్గర 3-4 తరాల మట్టి వస్తుందండి ఇది. అయితే ఇక్కడ మా ఊరు కార్పొరేటర్ గారు సైదుబాబు గారు తిరుపతి దేవస్థానం గుడి కట్టాలని ఇక్కడ ఒక గుట్ట మీద నిర్ణయించి ఒక 4 ఎకరాలు ఇక్కడ ఉందని దాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ మిగిలిన కింద రైతులు అందరం కూడా ఒక 20 ఎకరాల మందం రైతులు ఉన్నాం. అవి మేము ప్రతిసారి అందరం దళితులు పేదవాళ్ళం అండి. మేము పొలాలు ఇక నాట్లు వేసుకుంటున్నాం, 2 పంటలు పండించుకుంటున్నాం. దాని మీదే మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉంటున్నాయండి. కానీ సైదుబాబు గారు మరి మీరు తప్పనిసరిగా దీన్ని ఇవ్వాలా, మేము గుడి కడుతున్నాం కదా, మరి ఆనాడు గవర్నమెంటే ఇచ్చారని మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించింది మేము తీసుకుంటున్నాం. అంటే మీరు తీసుకుంటే మా పరిస్థితి ఏంటంటే మీకు ఎకరానికి 300 గజాల చొప్పున విత్తన్నాం కదా, మీకు యాల్వి పట్టా కూడా ఇస్తాము. అప్పుడు మీకు యాల్వి పెరిగిద్ది, ఇంకా ఆ మాత్రం అమ్ముకోవచ్చు. ఎప్పుడున్నా మీరు ఎట్లే ఉంటారు అంటే ఎట్లా ఉండేదే ఉంది. మాకు 2 పంటలు పండబెట్టే మా జీవితాలు వాటి మీద ఆధారపడి పంట పండించుకొని తిట్టినాంగా మా కుటుంబాలు ఇంక ఎట్లా ఉంటవి ఉంది, ఎట్లా ఎందుకు ఉంటాయి. మేము అట్లా 300 గజాలు ఇస్తే మేము ఒప్పుకోమండి అని అన్నాం. ఆ తర్వాత కలెక్టర్ గారి కాడిని కలిసినాము, ఎంఆర్ఓ గారి కాడికి పోయినాము, ఆర్డీ గారి కాడికి పోయినాము. కానీ రాత్రి కూడా తుమ్మలాశ్రయ గారి కాడికి కూడా పోయినాం. కానీ మాకు ఏమి సహకరించట్లే, ఎవరు స్పందించి మాకు ధైర్యం కల్లా మాట చెప్పట్లే. ఇటు కూడా మీకు ఇవ్వాలా తప్పదు, మేము తీసుకుంటామనే మాట అంటున్నారు. కానీ మాకైతే ఏమీ చెప్పట్లే. రాత్రి తుమ్మలాశ్రయ గారిని కలిసినప్పుడు ఏందమ్మా మీకు ఏదో ఒకటి మేము చేస్తున్నాను అన్నాంగా, అంతే అని కసిరిచ్చినట్టు మాట్లాడారు. మేమందరం మనేది పడి అసలు చాలా దీనస్థితిగా ఉన్నామండి. ఎప్పుడైతే ఈ కార్పొరేటర్ గారు ఇక్కడ తిరుపతి దేవస్థానం గుడి కట్టాలని అన్న కానించి మనశ్శాంతి లేదు. కుటుంబాలలో మాకు మనేది పడ్డట్టుగా మేము ఇదే ఒక దివాలుగా మా డిమాండ్, మా పొలాలు మాకు కావాలండి. ఎందుకంటే మేము పేదవాళ్ళం కదా, మళ్ళీ ఇది పోతే మేము కొనుక్కునే పరిస్థితి అయితే మాకు లేదు. కానీ ఉన్నదాన్నే కాపాడుకుందాం. ఆనాడు గవర్నమెంటే మాకు ఇచ్చారు కాబట్టి అట్లే మాకు గవర్నమెంట్ని కూడా ఏడుకుంటున్నాం. మన సీఎం గారిని కానీ, మన కలెక్టర్ గారిని కానీ, మన పెద్దవాళ్ళని తుమ్మలాశ్రయ గారిని కానీ, మేము పేదవాళ్ళం కాబట్టి మా భూములు మాకు ఉండేటట్టు చూడండి అని మేము వారందరికీ నమస్కరించి, మా శిరస్సు ఉంచి నమస్కరించి మేము వారికి మా మని ఆలకించాలా, మాకు ఏదన్నా న్యాయం మీరే చేయాలండి అని మేము కోరుకుంటున్నామండి. నా పేరు రాహేలు, ఖమ్మం జిల్లా అర్బన్ మండలం అల్లీపురం గ్రామం. మా దళితులకు వచ్చేసి ఇక్కడ అన్యాయం జరుగుతుందండి. ఇక్కడ టీటీపీ దేవస్థానం కట్టాలనేసి దళితుల భూమి తీసుకోవాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎట్లా వచ్చిందండి? ఇప్పుడు పండించుకొని తినమని ఇచ్చారు భూమి, మళ్ళీ ఆ దళితుల కానించి మీరు లాక్కుంటే మేము ఏం కావాలి చెప్పండి? మీరు మాకు ఇచ్చినప్పుడు ఇదంతా చెట్లు గుట్లు మేము బాగు చేయించుకున్నాం, మీకు రోడ్లు వేసినాం. అంటే మేము కలెక్టర్ గారిని కలిసినామండి దీని గురించి. కలెక్టర్ గారిని కలిసినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఏమైందమ్మా మీకు చుట్టూ రోడ్లు వేసాం, డెవలప్మెంట్ చేసాం, మీకు అరెకరం ఉన్న వాళ్ళకి 300 గజాలు 150 గజాలు ఇస్తాం, ఎకరం ఉన్న వాళ్ళకి 300 గజాలు ఇస్తాం, మీకు అమ్ముకున్నా రేపు దానికి పట్టా చేసి ఇస్తే డబ్బులు వస్తాయి కదా అని అంటే, ఇప్పుడు మేము డబ్బులు తినలేము కాండి, కడుపుకి డబ్బులు తినలేము కానీ పంట పండించుకొని అయితే తినగలుగుతుంగా. అరెకరం మీద వచ్చేసి 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉన్నాయి మాయి. మరి మేము ఆ పంట పండించుకొని తినాలా? వచ్చే 2 పంటలు పడుతున్నాయి. 2 పంటల మీద అంటే ఒక పంట మా ఇంట్లో తినటానికి, ఒక పంట మా పిల్లల చదువు గురించి అటు ఇటు మాకు ఖర్చులకి వాటికి ఇటుకి వినియోగిస్తాం. అలాంటిది ఇప్పుడు మరి చాలా మంది అంటే బట్టి విక్రమార్క గారిని 2 సార్లు కలిసినాం, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినాం, అందరి అధికారులు మేము కలిసినాం, ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీ గారిని కలిసినాం. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగట్లేదండి. ఏంటి మా పరిస్థితి అసలు? మా రాత్రి కూడా మంత్రి గారు, మన ఖమ్మం జిల్లా మంత్రి గారు తుమ్మల గారిని కూడా కలిసినాం. ఏంటమ్మా మీ బాధ అని, సార్ ఒక్క మాట సార్ మీతో మాట్లాడాలి సార్ అని మేము ఎంత కళ్ళమటి నీళ్ళు పెట్టుకొని, సార్ కొంచెం స్పందించండి సార్ అన్నా కూడా తుమ్మల గారు కనీసం మా ముఖం చూడుకోకుండా మా కాగితం తీసుకోవటానికి కూడా ఆయన స్పందించలేదు సార్. ఇది ఏంటంటున్నావు ఈ అన్యాయం? అంటే నువ్వు ఒక మంత్రివి కాబట్టి, నువ్వు భూశాఖ మంత్రివి, నువ్వు ఆగి మాట్లాడాలా? మీ పక్కన గన్మేన్లు నెట్టేసినా కూడా ఏంటమ్మా మీ పరిస్థితి, ఏంటమ్మా మీ ఇబ్బంది అని ఒక మంత్రి గారికి ఉంటుంది. ఈరోజు నువ్వు ఎందుకు అట్లా పోతున్నావు అని మేము అడుగుతున్నాం. మా సమస్య మీరు పట్టించుకోరా? ఇంకా ఎక్కడికి తిరగాలి మేము? ఇక్కడ మొత్తం సర్వేలో దవసలాపురం రెవెన్యూలో ఆ సర్వే 408 సర్వే నెంబర్ మీద 96 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఉంది. 96 ఎకరాలలో ఈ దళితుల భూమి 20 ఎకరాల భూమే కావాలా మీకు? మరి మిగతాదంతా ఎడిపోయింది. 76 ఎకరాలు ఉంది, ఇంకా 76 ఎకరాలు యాడుంది? రోడ్డుకి ఎన్ని ఎకరాలు పోయింది? అవన్నీ సర్వే చేశారా మీరు? తేండి మీ భూదేండి, మీరు ఖాళీ చేయాలి, అసలు ఇక్కడ ఉండొద్దు, మీకేం అధికారం లేదు అని అంటే మేము ఈరోజు రోడ్డును పడుతున్నాం. ఒక్కటే నిర్ణయించుకుంటున్నాం ఈ మీడియా మిత్రుల ద్వారాగా, ఒక్కటే మేము అధికారులకు నిర్ణయించుకుంటున్నాం. దయచేసి మా బాధను ఆలకిచ్చి మా భూముల జోలికి రాకుండా
మమ్మల్ని ప్రశాంతంగా ఇట్లా వదిలేయండి. మేము ఆ భూములు మేము పండించుకొని తినేటట్లుగా మాకు కల్పించమని ఉపాధి మేము కోరుకుంటున్నాం. మా సమస్య ఏంటంటే మాకున్నదే 3 పొత్తులు, అన్నదమ్ములు 3 పొత్తులు 6 ఎకరం ఉందండి. అందుట్లో పంట పండించుకొని తినేది మేము 3. సంవత్సరానికి ఒకళ్ళం వేసుకొని పండించుకుంటాం. కానీ అదే తినుకుంటా మేము మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకుంటా మా బతుకులు మేము బతుకుతున్నాం. కార్పొరేటర్ గారు మరి సైదుబాబు గారు మా పొలాలే కావాలని గుంజుకుంటుండండి. మమ్మల్ని ఒత్తిడి పెడుతుండు. ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని మెసలు నీయట్లేదు. మళ్ళీ సిరినవ్వు నవ్వుతుండు. మీ పోవులే అంటుండో చేసే జాతర ఉండు. ఎవరిని కూడా మమ్మల్ని కలవనీయట్లేదు. మా పొలాలు మాకు కానీయట్లేదు. మమ్మల్ని మాత్రం టెన్షన్లు పెడుతుండు. కానీ ఏం చేసినా మీరే. నాకు ఒక 3 కుమార్తెలు ఉన్నారండి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎట్టా దాంట్లో పంట పండించుకొని తినుకుంటూనే మేము రూపాయి వెనకేసుకోవాలనుకున్నా కానీ అంతే కదా. మరి ఎవరిస్తారండి? ప్రభుత్వం ఇస్తుందా మాకేమన్నా? వాళ్ళు ఏమైనా కట్నాలు ఇస్తారా మాకు? అందుట్లో తిని పండించుకొని ఆ పంట అనేది ₹1 వెనకేసుకొని మా పిల్లలు మేము చదివించుకుంటూ చేసుకుంటున్నామండి. ఇదే మీకు ధన్యవాదాలు. ఏది చేసినా మా పొలం మాత్రం బాగొద్దండి. మా పొలం మాకు దక్కియండి. మేము జనాన్ని కూడా అందరినీ ఒత్తిడి పెట్టుకోకుండా మమ్మల్ని ఒత్తిడి పెట్టొద్దు అసలు. ఆ సైదుబాబు గారు అనేది మా భూమి మీదకి అసలు రావద్దు ఆయన. ఎందుకంటే మేము 3 కూడా చెట్లు గుట్లు బాగా చేసుకున్నాం. మేము దానికి 3 లక్షలు అయినాయి. ఆ 3 లక్షలు కూడా మేము 3 మనిషికి 1 లక్ష వేసుకొని కూడా బాగా చేసుకున్నాం. మేము మా అప్పు కూడా తీరలేదు. ఇంకా మేము అది ఇంకా సాలు కాలేదు. గుట్ట చెట్టు అంతా కూడా బాగా చేసుకున్నాం మేము. ఇదే అండి, నీకు ధన్యవాదాలు. మా పొలం మీదకైతే దయచేసి రావద్దండి మీరు. నా పేరు పావని, మాది అల్లీపురం గ్రామం, 15వ డివిజన్. మా పొలాలు మాకున్నాయి, ఎక్కువ తక్కువ కానీ లేవు మాకు సార్. ఇక్కడ అయితే మాకు మనిషికి 6 ఎకరమే ఉంది. 6 ఎకరంలో ముగ్గురం బతుకుతున్నాం. మాకు ఎకరాలు కానీ లేవు. ఈడ అయితే కార్పొరేటర్ గారు ఏం చేస్తున్నాడు, ఒక దేవుడి గుడి పెట్టి మమ్మల్ని లేకుండా చేయాలని చూస్తుండ్రు. అసలు మాకు ఏమి లేదు సార్. మాకు ఇదే అండ. మాకు ఇది పోతే మాకు ఆధారం లేదు సార్. అసలు మాకు ఇది తప్ప మాకు అసలు అడుక్కొని తింటమే సార్. అసలు అడుక్కొని తిన్నా కానీ మాకు అసలు మాకు పిల్లలకి కానీ మాకు ఏమి లేదు సారు. కానీ మాకు మరి పొలం మాకు దక్కాలని మేము చూస్తున్నాం సారు. కానీ ఇక్కడ దేవాలయం కడుతున్నారు కానీ అది కార్పొరేటర్ గారే ఇక్కడ చేసేది, మొత్తం ఆయనే చేసేది. అసలు ఆడికి పోయినా మాకు ఏమి న్యాయం జరగట్లే. ఏ రైతు కాడికి పోయినా మాకు న్యాయం జరగట్లే. మేము బట్టి గారిని కలిసినాం, నాగేశ్వరరావు గారిని ఆయన్ని కలిసినాం, మరి చేతుల ఆయన్ని కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఆయన ఏమన్నాడంటే, అమ్మ మీకు భూమి కింద 3 గజాల స్థలం ఇస్తున్నాంగా, మీకు ఏమైంది అమ్మ, ఇంకా మీకేం తక్కువైంది, ఇంకా అంత మీకు ఇస్తున్నాంగా అని అన్నాడు. అంటే మాకు వద్దు సార్, మాకు పొలాలు మా భూములు మాకే కావాలి, మాకేం వద్దు సార్, మేము పండించుకొని మేము పండించుకొని తింటాం సార్, మేము అల్ల ఏం చేసుకుంటాం సార్ అన్నాం. అంటే ఆయన మేము పోయి కలిసినాక మళ్ళీ 2వ పోయినా మేము కలవాలి. పేపర్లు ఆడ ఇచ్చి వచ్చినాం సార్. ఇక మాకేం కావాలంటే మా పొలాలు మాకు ఉండాలా, ఇక అంతే సార్. మా పొలాలు మాకు ఉండాలా, మేము పండించుకొని తినాలి. మాకు ఆడిచ్చినా మాకు వద్దు, మా పొలాలు మాకు ఉండాలి, ఇక అంతే. సావిత్రి అండి. ఇక్కడండి మా పొలాలు 6 ఎకరం ఉందండి మాకు. మేము ఆ పొలం మీద 3 కుటుంబాలు బతుకుతున్నామండి. నాకు 2 ఆడపిల్లలు. నా భర్తకు ఒంట్లో బాగోదండి. ఆ పొలం లేకపోతే మేము అసలు బతకలేము సార్. 3 కూడా మేము చేసుకొని తలా 4 బస్తాలు వేసుకొని మేము తింటున్నాం. మా పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. దయచేసి కార్పొరేటర్ గారు మా పొలాల మీదకి రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడ గుడి కడుతున్నారు. ఆ గుడి ఎక్కడో కట్టాలా, రఘునాథ పొలాలు కట్టాలనుకున్న గుడి ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ క్యాన్సిల్ చేసేసారు. ఇక్కడైనా కూడా మళ్ళీ అక్కడ మాది వాళ్ళు ఎస్సీ వాళ్ళది ఉందని అక్కడికి వెళ్ళారు. ఫస్ట్ అక్కడికి వెళ్తే వాళ్ళు వద్దనేసరికి మళ్ళీ వాళ్ళ కాడ నుంచి ఇటు వచ్చారు. అదే అక్కడే వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు వద్దన్నప్పుడు మరి మాకు కూడా అంతే ఉంటుంది కదా సార్. మా పొలాల మీద మేము కూడా బతకాలనే ఉంటుందిగా మాకు కూడా. వాళ్ళ కాడ కాదనుకొని వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. ఏది ఎస్సీ వాళ్ళు కూడా మాది వాళ్ళందరినీ కూడా వదిలేసి వాళ్ళు గట్టిగా ఉండేసరికి వాళ్ళని వదిలేసి వచ్చారు. 20 ఎకరాలే కావాలంటున్నారు సార్. దయచేసి మా పొలాలు పోకుండా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ని అడిగినాం సార్. మేము వెళ్ళినాం, 2 సార్లు వెళ్ళినాం. మీ పొలాలు ఆడిగిపోవు, మీకే ఉంటాయి అంటున్నారు కానీ మాకు గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు. ఎవరు కాడిపోయినా కూడా మీకెందుకమ్మా, మీకే ఉంటాయి, మీరెందుకు వస్తున్నారు, అసలు మీరేంటికి వస్తున్నారు, మిమ్మల్ని ఎవరు రమ్మంటే వస్తున్నారు, మీరు ఏదైనా ఉంటే మీ ఊర్లో మాట్లాడుకోండి, ఏడకొస్తున్నారు ఏందనే మాట అంటున్నారు. మరి ఓట్లప్పుడైతే అందరు వచ్చి అడుగుతారు, వాళ్ళ భార్యలు వస్తారు, వాళ్ళ భర్తలు వస్తారు, అందరు కమ్మూరు అందరూ వచ్చి అడుగుతారు మమ్మల్ని. ఇలాంటప్పుడు ఎవరు న్యాయం చేయట్లేదు మాకు. ప్రతి ఒక్క రైతు కూడా అందరూ ఒకటయ్యారు. మాకెళ్ళి ఒక్కళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు. నెట్టేస్తున్నారు సార్ రాత్రి కలిస్తే వాళ్ళని. ఏందమ్మా వెళ్ళిపోండి, అసలు మీరు ఎవరు రమ్మంటే వచ్చారు, అసలు ఏంది మీ గొడవ ఏందేడా అనే మాట మాట్లాడుతున్నారు.
మరి మేము ఏం చేయాలి సార్? మీరే ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. డిమాండ్ అంటే మా పొలాలు మాకు ఉండాలి, మేము పండించుకొని తినాలని మేము అనుకుంటున్నాం. మేము అమ్ముకునే వ్యవహారం ఎవరిది లేదు. ఇంతకుముందు అమ్ముకున్న వాళ్ళు అంటే అమ్ముకున్నారు, మా మట్టికి మాకు కావాలా. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చారు సార్ మాకు, మా కాడ బొక్కులు కూడా ఉన్నాయి. అది మేము కోరుకునేది అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయట్లేదు మాకు. ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయట్లేదు, అంతా దొంగడు దోపిడికి ఉంది. డబ్బు కోసం ఏదైనా ప్రభుత్వం అమ్ముడు పోతున్నారండి. అది సార్ మాకు కావాల్సింది. మా పొలాల మట్టికి మాకు కావాలా. మా పిల్లలు మేము బతకాలంటే మేము సాగుకైనా సిద్ధమే, కానీ మా పొలాల మట్టికి మేము అసలు వదులుకోలేము. అది సార్ మేము కోరుకునేది అది.